తెలంగాణ మెడికల్ సీట్లలో సొంత విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 150 విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కేవలం 4 ఏళ్లు ఇక్కడ చదివితే స్థానికులు ఎలా అవుతారని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ మండిపడింది. 4వ తరగతి నుంచి ఇంటర్ చదివిన వారికి మాత్రమే స్థానికత ఇవ్వాలని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. తెలంగాణ మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు. వారిని అడిగి మరీ విషయం తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీరు తెలంగాణకు సంబంధించి మెడికల్ సీట్లకు సంబంధించి కొన్ని డిమాండ్లు పెట్టారు. ఎందుకు డిమాండ్ చెప్తున్నారు? తెలంగాణలో ఆల్ ఇండియా కోటా కింద కొన్ని సీట్లు, కన్వీనర్ కోటా కింద తెలంగాణ కింద కొన్ని సీట్లను కేటాయించడం జరిగింది. ఆల్ ఇండియా కోటా సీట్లలో ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కూడా మాకు అభ్యంతరం ఏం లేదు. కన్వీనర్ కోటా కింద 6,000 సీట్లను కేటాయించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో 150 జీవో 2 సంవత్సరాల కింద తెచ్చినప్పుడు 9, 10, 11, 12 4 తరగతులు మాత్రమే చదివితే మాత్రమే తెలంగాణ లోకల్ అవుతారనే చిన్న నిబంధనని తీయటం వల్ల అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి తెలంగాణలో ఈ 4 సంవత్సరాలు చదివి మేము కూడా లోకల్ అనే ఉద్దేశంతో తెచ్చేసి తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన సీట్లను మొత్తం వాళ్ళకు కొల్లగొట్టుకుని పోవాల్సి వస్తుంది. కాబట్టి 150 నిబంధనలను సవరించి కనీసం 4వ తరగతి వరకు విద్యార్హత నుంచి 4 నుంచి 12 వరకు విద్యార్హత పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు తెలంగాణ వాళ్ళ కాదని తెలవడం కోసం విద్యార్థి ఆధార్ కార్డును కూడా పరిశీలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల తెలంగాణ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. లేకపోతే తెలంగాణ విద్యార్థులకు కాకుండా దాదాపుగా ఉన్నటువంటి 6,000 సీట్లలో 2-3,000 సీట్లు పక్క రాష్ట్రం వాళ్ళు, వేరే రాష్ట్రం వాళ్ళు మరి ఇక్కడి నుంచి తరలించుకొని పోవాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నియామకాలు విషయంలో ఏర్పడింది. అటువంటి నీళ్లు నియామకాల విషయం పక్క పెడితే విద్యార్థులకు రావాల్సినటువంటి మరి ఆ చదువుకు సంబంధించినటువంటి లాభం కూడా విద్యార్థులు చేకూరకుండా మన పిల్లల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న విషయం మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంబడే స్పందించి 150 జీవోను సవరణ చేసి ఖచ్చితంగా ఆ నిబంధన తీసుకొచ్చి 4వ తరగతి కనీసం 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటూ వాళ్ళ ఆధార్ కార్డు తల్లిదండ్రులు వాళ్ళ ఆధార్ కార్డును బేస్ చేసుకుని రేపు నీటు కౌన్సిలింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో మెడికల్ సీట్లకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? మన దగ్గర ఎలాంటి నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉంది? వేరే రాష్ట్రాలలో కనీసం కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే కఠినంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన వాళ్ళకే సొంత రాష్ట్రంగా పరిగణించి వాళ్ళకి సీట్లు ఇస్తారు. మనకు ఆడ వచ్చేది 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివి చిన్న 4 సంవత్సరాలు చదివితే మాత్రమే సీట్లకే అవకాశం ఉందని చెప్పేసి అందరూ ఇక్కడికి వచ్చేసి తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో చదివితే మాకు సీట్ వస్తుందనే ఉద్దేశంతో ఈడ నిబంధనలు తుంగదొక్కి వాళ్ళు వచ్చి చదువుతున్నారు. సో ఈ 150 జీవో సంబంధించి ఏం చెప్తారు సార్? 150 జీవో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉద్దేశము వేరే రాష్ట్రం విద్యార్థులు మన సొంత రాష్ట్రంలోకి రాకుండా నిలుపుదల చేయాలని ఉద్దేశంతో తెచ్చి ఉండవచ్చు. కానీ ఈ దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న లొసుగు అంటే కేవలము 4 సంవత్సరాల నిబంధన ఏదైతే ఉందో అది వేరే రాష్ట్రం వాళ్ళకి ఈరోజు వరంగా మన రాష్ట్రం విద్యార్థులకు శాపంగా మారింది. 4 సంవత్సరాల పీరియడ్ అనేది చాలా చిన్న కాలం సార్. ఈ 4 ఏళ్ళు ఒక విద్యార్థి హాస్టల్లో ఉండి చదువుకుంటే తను ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థి అయినా సరే మన తెలంగాణ స్థానికుడిగా మారిపోతాడు. ఇలా 4 సంవత్సరాలు కనుక ఇక్కడ మనం చదివి స్థానికతను పొందితే తను కోరుకున్నటువంటి ఎంబీబీఎస్ సీట్ని తన సొంత రాష్ట్రంలో సంపాదించడం కొంచెం కష్టం. అక్కడ సీట్లు తక్కువ ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాకు ఒక కాలేజ్ ఉంది. 6,000 దాకా కన్వీనర్ కోటా సీట్లు ఉండడం వలన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో సీట్లు ఎక్కువగా ఉండడం వలన వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పోటీ కంటే ఇక్కడ తక్కువగా ఉండడం వలన వాళ్ళు ఇక్కడ సులభంగా సీట్లు సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి నార్త్ నుంచి కానివ్వండి, సౌత్ నుంచి కానివ్వండి మన రాష్ట్రంలోకి విద్యార్థుల వలసలు పెరిగిపోయాయి. ఈ సంవత్సరం కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కనుక విడుదల చేసినటువంటి అధికారికమైనటువంటి డిస్ప్లే లిస్ట్ని కనుక మనం చూసినట్లయితే అందులో పరాయి రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులు సుమారు 1000 నుంచి 1,500 మంది కనిపిస్తున్నారు. అందులో తక్కువ 800 నుంచి 900 మందికి సీట్లు వచ్చేటువంటి విద్యార్థులు కూడా ర్యాంకర్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ పరాయి రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులు ఆ 1000 సీట్ల దాకా కనుక వాళ్ళు సంపాదించుకున్నట్లయితే ఆ 1000 మంది తెలంగాణ బిడ్డలకు ఈరోజు అన్యాయం జరిగిపోతుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలన చేసి ఆ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు విడుదల చేసిన డిస్ప్లే ర్యాంకును కూడా వాళ్ళు నిపుణుల కమిటీ పరిశీలించి అందులో పరాయి రాష్ట్రం వాళ్ళు ఉన్నమాట వాస్తవమని గ్రహించి జీవో 150ని సవరించాలి సార్. ఇది తెలంగాణలో ఉన్న మెడికల్ సీట్లు మొత్తం తెలంగాణ విద్యార్థులకు దక్కాలి. 150 సవరణ చేయాలి. ఖచ్చితంగా 150 జీవోలు ఉన్న లోసులను ఆధారంగా చేసుకొని ఇతర రాష్ట్రాల నుంచి ఇటు విద్యార్థులు కూడా మన రాష్ట్రంలో ప్రవేశిస్తున్నారు. ఖచ్చితంగా 1 నుంచి 12వ తరగతి వరకు చదివిన వారినే స్థానికంగా గుర్తించాలంటూ కూడా ఇటు నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.